హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయితే అయింది కదండి. నిన్న నైట్ మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసేటప్పుడు అరౌండ్ 10:30 ఆ టైం అయింది. ఇంకా ఆ టైంకి వీడియో అయితే నేనేమి షూట్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను వీడియో అన్నది తీస్తున్నాను. ఈరోజు నుంచి వీడియో అయితే చేద్దాము అనేసి అనుకున్నాను. హాస్పిటల్లో అయితే నాకు వీడియో షూట్ చేయడానికి అసలు కుదరలేదండి. ఈ అమ్మని చూసుకోవడంతోనే సరిపోయింది నాకు. అందుకోసమని అక్కడ ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా ఉదయాన్నే వచ్చేసి పాలైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. పాలు కాగేలోపు అమ్మకి రోజు ఎగ్స్ అలానే మిల్క్ ఇవ్వమనేసి చెప్పారనమాట డాక్టరు. స్టిచెస్ అయితే అలానే ఉన్నాయి. స్టిచెస్కి మళ్ళీ ఒక 2 days అయిన తర్వాత అయితే రమ్మనేసి అన్నారు. ఇంకా ఈ రెండు అయితే స్టవ్ మీద పెట్టేశాను. పాలు కాగిన తర్వాత ఇంకా నేను అమ్మ కలిపి కాఫీ అయితే తాగుదాము అనేసి ఇక్కడ కాఫీ అయితే కలుపుతున్నాను. కాఫీ కూడా తాగి చాలా రోజులు అయిపోయింది. బాగా తలనొప్పిగా ఉందన్నమాట. అంతగా ఎక్కువగా అయితే నేను కాఫీ అయితే తాగను. కాకపోతే ఈరోజు బాగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎందుకో బాగా తల అయితే బాగా నొప్పిగా ఉంది. అందుకోసం అనేసి వేడివేడిగా కాఫీ అయితే తాగుదాము అనేసి ఇంకా స్ట్రాంగ్గా కాఫీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అమ్మ నేను కలిపి అయితే కాఫీ అయితే తాగిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. ఇన్ని రోజుల నుంచి ఇల్లు అయితే ఊడకుండా అలానే ఉంది కాబట్టి చాలా డస్ట్ అయితే పట్టింది. ఇంకా అది కూడా ఈరోజు అయితే క్లీన్ చేసేసేయాలి. అమ్మకి అయితే ఇలా ఉందన్నమాట. పైప్ అయితే అలానే ఉంచేశారు. పైప్లో నుంచి మనకు ఉన్న వేస్ట్ మొత్తం రావటం కోసం అనేసి పక్కన ఒక బాటిల్ లాగా ఇచ్చారనమాట. ఆ బాటిల్లోకి వేస్ట్ అంతా బ్లడ్ పోతూ ఉంటుంది. అది తీయటానికి స్టిచెస్ తీసే రోజైతే తీస్తాము అనేసి చెప్పారు. ఇంకా అమ్మకి కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ అయితే తాగేస్తున్నాను. కాఫీ తాగిన తర్వాత కొంచెం మైండ్ అన్న రిలాక్స్ అవుతుందేమో చూడాలి మరి. ఇంకా వెంటనే పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా అమ్మకి పత్యం కూరలు అయితే వండి పెట్టాలి కదా, అందుకోసం అనేసి పాలకూర చుక్కకూర అయితే తీసుకొచ్చేసాను. ఈ రెండు కలిపి కొద్దిగా 1-2 టమాటాలు వేసేసి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. నేను ఎప్పుడు ఈ కర్రీ అయితే చేయలేదండి. నాకు అమ్మ చెప్తూ ఉంటే నేనైతే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా పాలకూర చుక్కకూర వచ్చేసి నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి. మనం ఆకుకూరలు ఎంత మంచిగా కడిగితే అంత బాగుంటుందన్నమాట. లేదు అనేసి అంటే ఇసుక అయితే బాగా ఉంటుంది కదండి. అందరికీ తెలిసే ఉంటుంది ఆకుకూరల్లో ఎంత ఇసుక ఉంటుంది అనేసి. నేనైతే ఇక్కడ ఒక 4-5 సార్లు అయితే మంచిగా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. కొద్దిగా ఇసుక తగిలినా కానీ మన కర్రీ అన్నది వేస్ట్ అయిపోతుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు అయితే మనం ఆ కూరల్ని కడగటం మంచిది అనేసి అనిపించేస్తుంది. ఇలా కట్ చేసేదానికన్నా కానీ ముందు మనం తీసుకొచ్చిన వెంటనే వాష్ చేసేస్తే బాగుండేది. అప్పుడు ఈజీగా ఇసుకుపోవటానికి అయితే బాగుంటుంది. ఇలా చేసాము అనేసి అంటే మాత్రం పోవటానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకే 4-5 సార్లు అయితే కడిగేశాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఈరోజు ఉప్మా అయితే చేసేసానండి. మేమిద్దరం మాత్రమే ఉన్నాం కాబట్టి ఇంకా ఇద్దరికి కొద్దిగా ఉప్మా రవ్వ అయితే వేసేసి ఉప్మా అయితే చేసేసాను. ఇంక ఇక్కడ కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కర్రీ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు మాత్రమే వేసేస్తున్నాను. శనగపప్పు అమ్మ తినకూడదు కదా, మళ్ళీ చీంపడుతుంది అనేసి నేను అయితే వేయలేదు తాలింపులకు. ఇంకా తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అయితే ఇక్కడ నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలానే ఒక 2 టమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇవి మెత్తగా అయిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూర అయితే ఉంటుంది కదా, ఆకుకూరను వేసేసుకోవటం అండి. చాలా సింపుల్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి అనుకున్నాను కానీ చాలా మంచిగా ఉందన్నమాట. ఇలాగ కడిగి నేను ఒక జల్లగిన్నెలో అయితే వేసేసుకున్నాను. మనకి వాటర్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది కదా అనేసి. ఇంకా తర్వాత మనకి టమాటోలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న పాలకూర చుక్కకూరను అయితే వేసేసుకుంటున్నాను. ఒక
హార్డ్లీ నాకు ఒక 10 మినిట్స్లోని కర్రీ అయితే అయిపోయిందండి. చాలా సింపుల్గా అయింది అనేసి అనిపించేసింది అనమాట. ఇంకా నేను ఎటువంటి వాటర్ అయితే వేయలేదు, మనకి ఆకుకూరలో ఎట్లాగో వాటర్ ఉంటుంది కదా అనేసి ఇంకా కడిగిన ఆకుకూరను అయితే వేసేసుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ విటమిన్స్ అన్నవి పోకుండా ఉండాలి అనేసి అంటే మనం స్టవ్ మీద పెట్టిన వెంటనే మూత పెట్టేసాము అనేసి అంటే ఇంకా ఇలాగా విటమిన్స్ అన్నీ అలానే ఉంటాయి అన్నమాట కర్రీలో. కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆకుకూరల కర్రీ అనేసి అంటే వెంటనే మూత అయితే పెట్టడానికి చూసేసేయండి. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో, వాటర్ కూడా లూజ్ అవుట్ అయిపోయింది అనమాట. ఇంకా వాటర్ తోటి నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసేసుకున్నాను. అలానే కారం కూడా వేసేసుకుంటున్నాను. ఎలాగో మనకి పాలకూర చుక్కకూర కొద్దిగా పుల్లగానే ఉంటుంది కాబట్టి కారం అయితే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసాను. వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకో 2 మినిట్స్ అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది మొత్తం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది అనమాట. తర్వాత పప్పు గుత్తితే మెదిపేస్తే అయిపోతుంది మన కర్రీ అన్నది. నాకు వీడియో షూట్ చేసేటప్పుడు పిల్లలు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు అయితే ఇక్కడ లేరు కదా, నేనే వీడియో తీసుకుంటూ నేనే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. దాని ఒక కారణం కూడా అదే, నేను వీడియో షూట్ చేయకపోవడానికి. ఇంక ఇలాగ దేనికో దానికి నేను వీడియో ఫోన్ అన్నది పెట్టేసుకొని ఇలా వీడియో అయితే షూట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనకి ఆకుకూర కూడా ఉడికిపోయింది కాబట్టి నేను కొద్దిగా పప్పు గుత్తితోటి మెదిపేస్తే సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకొని నేను పప్పు గుత్తితోటి మెదిపేస్తాను. ఆల్రెడీ కుక్ అయిపోయిందిలేండి, ఇలా కూడా వదిలేయచ్చు. ఇంకొద్దిగా ఒకసారి పప్పు గుత్తితో మెదిపాము అనేసి అంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంది, పుల్ల పుల్లగా కమ్మగా ఉందన్నమాట కర్రీ. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, పిల్లలకు కూడా పెట్టలేదు. అమ్మ అయితే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటుందంట, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైనా పథ్యం ఉన్న వాళ్ళకి ఇలాంటి కర్రీలు అయితే చేసి పెట్టాము అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కదా అనేసి ఇంకా అమ్మ ఈ కర్రీ చేయమనేసి అడిగింది. వాటర్ ఉన్నాయి అనేసి అంటే వాటర్ ఒక గిన్నెలోకి వేసేసుకుని తర్వాత ఇది పప్పు గుత్తితో కనుక మెదిపాము అంటే త్వరగా మెదిగిపోతుంది అనమాట. వాటర్ ఉన్నది అనేసి అంటే మనకి మెదగటం కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి ఇంకా పప్పు గుత్తితోటి ఇలా మెదిపేసుకున్నాను. ఇంకా దీన్ని తాలింపు వేసేసాను అనేసి అంటే సరిపోతుందన్నమాట. ఎమ్మి ఎమ్మి పాలకూర చుక్కకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పథ్యానికి అయితే చాలా మంచిదండి. ఎంత త్వరగా మనకి ఆ పుండు అన్నది మానాలి అనేసి అంటే ఇలాంటివి ఆకుకూరలు కానీ పథ్యం కూరలు చేసి పెట్టాము అనేసి అంటే అదంతా మంచిగా పోతుంది అనేసి ఇంకా ఇలానే చేసి పెడుతూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను. కంపల్సరీ ఎగ్ పాలైతే పెట్టమనేసి అన్నారు డాక్టరు. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అయితే నేను అమ్మకి పాలు ఎగ్ ఇచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఉట్టిగా కూర ఏం తినేదిలే అనేసి ఆమ్లెట్ కూడా వేసేసాను అనమాట. ఆమ్లెట్తో అయితే కొద్దిగా తింటుంది అనేసి ఒక 2 డేస్ నుంచి అయితే రైస్ పెట్టమనేసి అన్నారు. రైస్ కొద్దిగా తింటూ ఉంటుంది. ఇంకా ఈ కర్రీని కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపు మనం ఎట్లా చేస్తామో తెలుసు కదండి. తాలింపులోకి ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర మాత్రమే వేసేసుకొని దాన్ని అయితే తాలింపు వేసేసాను. ఇంకా కరివేపాకు కూడా ఏమి లేవు, నైట్ వచ్చేసాం కదా, మార్నింగ్ ఉన్న వాటితోటే చేసేసాను అనమాట. బయటికి వెళ్ళి తీసుకురావడానికి కూడా ఎవరు లేరు, పిల్లలు లేరు, మా వారు లేరు కాబట్టి ఇంకా ఉన్న వాటితోటే సర్దుకుపోయాను. అమ్మకి అయితే హెల్త్ అయితే చాలా బాగుందండి. దేవుడి దయ వల్ల హెల్త్ మంచిగా సెట్ అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా టైం అయితే పడుతుంది అనేసి అన్నారు. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బట్టలు అయితే ఉన్నాయి కదా, ఆ బట్టలు కూడా తడిపెట్టేసి మళ్ళీ వాటిని కూడా వాష్ చేసేసేయాలి. మళ్ళీ ఎక్కువైపోయినాయి అంటే నాకు చేత్తో అయితే అలవాటు లేదు, కాకపోతే ఇంకా తప్పదు కదా. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అమ్మకి లంచ్ కూడా పెట్టేశాను. ఇదేనండి ఈరోజుటికి నా వీడియో కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.